అంత అందించగలిగితే మనం ప్రజలకు అంత దగ్గరగా సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక గొప్ప ఆదర్శంతో ఇవాళ మనం ఈ జాతీయ లోక్ అదాలత్ను నిర్మించుకున్నాం. ఆ విధంగా అదే దిశలో మనం అందరం కూడా ముందుకు పోతున్నాం. ఈ జాతీయ లోక్ అదాలత్కు నిర్వహణ ఈరోజు పూర్తిగా సంపూర్ణంగా అనేక రకాల కేసులు ఇక్కడ ఒక రాజీ మార్గం అనేటువంటిది ఇవాళ మన అందరికి కూడా మీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు మాట్లాడాల్సింది. Respected PDJ Hanmakonda and PDJ Warangal, Chairman District Legal Services Authority, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు, వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈ ఇయర్లో ఫస్ట్ లోక్ అదాలత్, ఇది నేషనల్ లోక్ అదాలత్. ఇప్పటి వరకు కూడా ప్రతి లోక్ అదాలత్లో అందరి కోఆర్డినేషన్ తోటి మ్యాక్సిమం కేసెస్ డిస్పోజల్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ టైం కూడా ఈ ఇయర్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మ్యాక్సిమం కేసెస్ ఈ లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయడానికి మా టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ లోక్ అదాలత్లో చాలా కేసెస్ డిస్పోజల్ జరిగింది. ఈ స్ట్రీక్ ఈరోజు కూడా కంటిన్యూ చేసి బిఎన్ఎస్ కేసెసే కాకుండా స్పెషల్ అండ్ లోకల్ లాస్, అట్లాగే సైబర్ క్రైమ్స్ రీఫండ్, అట్లాగే ఈ పెట్టి కేసెస్ మీద కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. వాటిని కూడా డిస్పోజల్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. అందులో ఒక కోఆపరేషన్ తోటి మ్యాక్సిమం డిస్పోజల్ చేసి మన ట్యాగ్ లైన్ రాజమార్గమే రాజమార్గం అన్నట్టు దాన్ని అందరం కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ జడ్జి మేడం గారిని కూడా మనం మాట్లాడాల్సింది. ఈ లోక్ అదాలత్ ఇందాక డీసీపీ మేడం చెప్పినట్టు రాజీ మార్గమే రాజమార్గం అనే బాటలో సాగుతుంది. సో ఈ సంవత్సరం ఫస్ట్ లోక్ అదాలత్ అయినందుకు ఈసారి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మేము అందరి కోఆపరేషన్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఐ విష్ ఎవ్రీబడి టు మేక్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ లోక్ అదాలత్. వేదికను అలంకరించిన బార్ ప్రెసిడెంట్స్కి, మై కొలీగ్ ఆఫీసర్ శ్రీదేవి గారికి, డీసీపీ గారికి, ఇక్కడికి వచ్చేసిన మా కొలీగ్ ఆఫీసర్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్, పోలీస్, senior advocates and junior advocates, litigant public, and representatives of the insurance company, bank authorities, print and electronic media, good morning to one and all. ఈరోజు మనం మొదటి జాతీయ లోక్ అదాలత్ని ఈ హన్మకొండ అదాలత్ ప్రాంగణంలో ఇరు కోర్టులు వరంగల్ అండ్ హన్మకొండ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు 10 బెంచెస్ని క్రియేట్ చేశాము. వరంగల్లో 8, 2 నర్సంపేటలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మీకు సరైన సలహాలు ఇవ్వడానికి మా డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ అండ్ హన్మకొండ సెక్రటరీస్ కూడా మీకు తోడ్పాటు ఇస్తారు. అదేవిధంగా మనము చాలా కేసెస్ని ప్రీ లోక్ అదాలత్ ద్వారా కూడా మనం చేయడం జరిగింది. ఇంకా ఉన్న కేసులన్నింటినీ కూడా వెంటనే వాటిని కంప్లీట్ చేసి మనము ముందుకు వెళతామనేసి తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మనము చాలామందికి ఈ రోడ్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసులో మోర్ దాన్ 5-6 crores పైనే మనము వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించడం జరిగింది. వేరే సిచ్యువేషన్స్, అలాగే విక్టిమ్ కాంపన్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సాధ్యం అవడానికి కారణము ముఖ్యంగా మా యొక్క బోత్ బార్ అసోసియేషన్స్ యొక్క అడ్వకేట్స్, అలాగే లిటిగెంట్ పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సహకరించడము, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ రిప్రజెంటేటివ్స్, బ్యాంక్ అథారిటీస్ కూడా ముందుకు వచ్చి మాకు తోడ్పాటు అందించడం ద్వారా మేము వాటిని లాస్ట్ టైం 4 or 5 లోక్ అదాలత్స్ కండక్ట్ చేసాము. అవి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ సంవత్సరము మొట్టమొదటిగా మనం ఈ లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరుగుతున్నది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది ఎటువంటి ఖర్చుతో కూడుకున్న పని కాదు. మీరు సింపుల్గా మీ యొక్క సమస్యని మీ యొక్క అడ్వకేట్ గారి ద్వారా
మీరు తీసుకొని వస్తే ఏ కోర్టులో ఉన్నదాన్ని తెలియజేసి ఆ యొక్క సంబంధించిన ఫైల్స్ అవన్నీ తెప్పించి మీకు సరైన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రాజీ కుదుర్చుకునే విధంగా ఎటువంటి లీగల్ టర్మ్స్ రాసుకోవాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది కొత్త కేసుల్లో అయినా కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్లో పాల్గొని సక్సెస్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 to 6 వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్న పెట్టి కేసెస్, రాజీ పడదగ్గ సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, అలాగే రోడ్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఇవన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్, ఇలాంటివన్నీ కూడా ఇవ్వడము వచ్చి రాజీ పరచుకోవచ్చు. మా యొక్క న్యాయమూర్తులకు అందరికి కూడా వారికి దానికి సంబంధించిన ఎటువంటి కేసెస్ కాంపౌండబుల్ చేయొచ్చు, ఎటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటి మీద నేటి అవగాహన కూడా కల్పించడం జరిగింది. అవన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో మీకు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్